హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. దాదాపు 31 సంవత్సరాల నుండి నేను హైదరాబాద్లో, బొంబాయిలో దాదాపు 31 ఇయర్స్ నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను. బొంబాయిలో 12 ఇయర్స్ చేశాను. అంగస్తంభన సమస్యకు మా దగ్గర శాశ్వత నివారణ ఉంటుంది. యునాని అంటే ఇది మేనేజ్మెంట్ కాదు. ఇవాళ ట్యాబ్లెట్ వేసుకుంటే అంగం లేస్తుంది, స్తంభిస్తుంది, ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఇవాళ అంగం లేవదు, మళ్ళీ సెక్స్ చేయలేని స్థితిలో ఉంటాం. అలా కాదమ్మా. ఒక్కసారి యునాని మందులు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, దీనికి సంబంధం ఏంటంటే శాశ్వత నివారణ. మళ్ళీ చెప్తున్నాను, వీడియో స్టార్ట్ చేయకముందే మొదట్లోనే చెప్తున్నాను, యునాని ఎందుకు వాడాలి? యునానిలో సైడ్ ఎఫెక్ట్ ఉండవు. యునానిలో శాశ్వత నివారణ, శాశ్వతంగా ఒక కోర్స్ తీసుకుంటే ఈ సమస్యతో తప్పించుకోవచ్చు ఎప్పటికీ. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా దగ్గర 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వచ్చారనుకోండి, 5 నెలలు, 6 నెలలు, 8 నెలలు, లేకుండా 3 నెలలు మందులు వాడుకున్నారనుకోండి, 50 సంవత్సరాల వరకు వారు నా దగ్గర రారండి. మళ్ళీ సమస్య రాకుండా ఉంటుంది. మళ్ళీ మీరు హస్తప్రయోగం, భూసినిమాలు, బోర్లో పడుకోవడం అటువంటి చేయకపోతే ఏ సమస్య రాదు. మీరు ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి మళ్ళీ ఏదైనా చేస్తూ వస్తే తప్ప, లేకుండా రానే రాదు. అసలు ఇవాళ టాపిక్ వచ్చేసి అంగస్తంభన సమస్య. అంగం లేవకపోవడం, ఇలా నిలబడకపోవడం, స్తంభించకపోవడం, దానికి టైప్ 1 ఈడీ అంటారు. అసలు స్తంభనం డిలే ఎరెక్షన్కి టైప్ 1 ఈడీ అంటారు. రెండోది అంగం లేచాక నిలబడకపోవడం, ఇక్కడ సస్టైన్డ్ కాకపోవడం, యోనిలో దూసుకుపోయేటప్పుడు కిందికి వచ్చేయడం, దానికి టైప్ 2 ఈడీ అంటారు. ఒకటి లేవకపోవటం, ఎరెక్షన్ అచీవ్మెంట్ కాకపోవటం, ఒకవేళ అచీవ్మెంట్ అయినా ఆగకపోవటం, ఈ రెండు టైప్ 1, టైప్ 2 ఈడీ. దీనికి యునానిలో ఏంటి ప్రత్యేకత? యునాని వైద్యంలో ఏంటి ప్రత్యేకత? దీనికి యునాని మందులు అంటే వనమూలికలు, హర్బ్స్. ఇది గ్రీక్ నుంచి వచ్చిన సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇది వరల్డ్ వైడ్గా విదేశాల్లో మొలిచే మొక్కలు కూడా యూజ్ చేస్తాం మేము. యునాని మందులో అంత ప్రత్యేకత. ఒకప్పుడు ఇది రాయల్ ఫ్యామిలీ, రాజుల ఫ్యామిలీయే యూజ్ చేసేది ఈ మెడిసిన్. అందరికీ అందుబాటులో రావాలని హైదరాబాద్కి తీసుకొచ్చిన నిజాం సర్కారు వాళ్ళ రాయల్ ఫ్యామిలీలో ఫస్ట్ యూజ్ చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు మామూలు జనాల కోసం కూడా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యునాని హాస్పిటల్స్ ఓపెన్ చేశారు నిజాం హయాంలో. అంత ప్రత్యేకత ఉంటుంది యునానికి. అంగస్తంభన సమస్యకు ఒక్కసారి మీరు ఒక కోర్సు మందులు వాడుకుంటే మళ్ళీ మీ దరిదాపుల్లో ఈ సమస్య ఉండదు. 31 ఇయర్స్ నా దగ్గర దాదాపు 2 లక్షల పైన మంది మంచిగా కేసులు, దాఖలాలు ఉన్నాయి. చెప్పాను కదండి, అంగం ఇలా లేచి నిలబడాలి అంటే, ఇలా లేచి స్తంభించి ఉండాలి అంటే మన బాడీలో ముఖ్యమైన అవయవాలు, ఆర్గన్స్, వైటల్ ఆర్గన్స్ 5. ఇది పవర్ఫుల్ ఉండాలి. ఇది పంజా పవర్ఫుల్ ఉండాలి. ఒకటి మెదడు, రెండోది గుండె, మూడోది లివర్, నాలుగోది ఉష్ణాలు, టెస్టికల్స్, గోటీలు, ఐదోది వెన్నెపూస, మన స్పైనల్ కార్డ్. ఈ 5 బలంగా ఉన్నప్పుడు అంగం ఆరోగ్యంగా, గట్టిగా స్తంభించి నిలబడి ఉంటుంది. ఈ 5 ఏది వీక్ అయిపోయినా, ఈ అన్ని వీక్ అయిపోయిన అవయవాలు అంగంలో గట్టితనం తగ్గిపోతుంది, స్తంభన తగ్గుతుంది, నిలకడ ఉండదు. ఇది ఎవరిలో అవుతుంది అంటే యునాని సైన్స్ ఏం చెప్తుందంటే, చాలా అంగస్తంభన సమస్యకు చాలా కారణాలు ఉన్నాయండి. యుక్త వయసులో రావడానికి ప్రథమంగా చెప్పుకోవాల్సిన కారణం ఏంటంటే అది హస్తప్రయోగమే. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, కానీ ప్రథమంగా చెప్పుకోవాల్సిన కారణం ఏంటంటే మా దగ్గర ఇప్పుడు నా ఓపీడీలో 16 సంవత్సరాల నుండి 85 ఇయర్స్ వరకు ఉన్నారండి. కానీ ఎక్కువ శాతం యూత్ వస్తున్నారు మా దగ్గర. అంగస్తంభన సమస్య ఓల్డ్ ఏజ్ వాళ్ళకన్నా ఎక్కువ యుక్త వయసులో యూత్లో కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళేసి హస్తప్రయోగము, పోర్నోగ్రఫీ, ఓరల్ సెక్స్, హోమోసెక్జువాలిటీ, నైట్ పడుకోకపోవటము, వాకింగ్ ఎక్సర్సైజ్ లేకపోవటము, విటమిన్ డి డిఫిషియన్సీ, విటమిన్ B12 డిఫిషియన్సీ, హైపర్ లిపిడిమియా, కొలెస్ట్రాల్, ఈ ఒబేసిటీ, స్ట్రెస్, ఇవన్నీ
కొన్ని దీర్ఘకాల వ్యాధులు బీపీ, షుగర్, దీనివల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. దీర్ఘకాల వ్యాధుల మందుల వల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా హస్తప్రయోగం ప్రకృతికి విరుద్ధం కాబట్టి హస్తప్రయోగం చేసే వాళ్ళు చాలామంది ఇప్పుడు నాకు ఫోన్లు చేసి మాకు మెసేజ్లు చేసి సార్ వారంలో ఎన్నిసార్లు చేయాలి, నెలలో ఎన్నిసార్లు చేయాలి, అసలు చేయొద్దు నాన్న అంటే ఎన్నిసార్లు చేయాలంటే ఏం చెప్పేది ఏం చేసేది. మేము హస్తప్రయోగం మాటికి ప్రకృతికి విరుద్ధం, చేస్తే మాత్రం సమస్యలు తప్పవు. కొన్నిసార్లు చేసుకున్నాను సార్, అడపదడప చేసుకున్నాను సార్, నా పెళ్ళి కాకముందు నాకు గుర్తులేదు కానీ అడపదడప చేసుకున్నాను సార్, ఇప్పుడు పెళ్ళైన తర్వాత సెక్స్ సమస్య మొదలై మా దగ్గర పెళ్లి చేసుకొని 1 మంత్లోనే 2 మంత్స్లోనే 15 డేస్లోనే సార్ అంగం స్తంభించాడు. పెళ్ళి ఎన్ని రోజులైంది బాబు అంటే 15 డేస్, 1 మంత్, 2 మంత్, 3 మంత్, 6 మంత్ లోపే అంగస్తంభన సమస్య వచ్చి ఉంటుందా? రాదు. ఆల్రెడీ తనకి ఉంది సమస్య. ఎందుకుంది అంటే గతంలో హస్తప్రయోగం బాగా చేసి 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 హస్తప్రయోగం చేసి బూత్ సినిమాలు చూసి పోర్నోగ్రఫీ బోర్ల పండుకుని అంగానికి బిడ్డతో రాపిడి చేసి చేసి అంగం ఆకారం పాడైపోయింది, అంగం సెన్సిటివిటీ పాడైంది, అంగంలో ఉండాల్సిన నిలకడ నరాల బలహీనపడ్డాయి, దీంట్లో నిండాల్సిన బ్లడ్ వచ్చి దీంట్లో ఆగాల్సిన బ్లడ్ ఇక్కడ బ్లడ్ రిటైన్ అవ్వాలి, అది కావట్లేదంటే లోపల ఎండోథీలియల్ టిష్యూస్ పాడైపోయాయి, ఛాంబర్స్ పాడైపోయాయి హస్తప్రయోగం వల్ల. విన్నారు కదండి. హస్తప్రయోగము, ఓరల్ సెక్స్, హోమోసెక్జువాలిటీ, బోర్ల పండుగ అంగానికి బిడ్డతో రాపిడి, ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. ఇవన్నీ చేసే వరకు అంగస్తంభన సమస్య వస్తుంది. అలాగే సిగరెట్, స్మోకింగ్ అంటే బాగా స్మోకింగ్ చేసే వాళ్ళలో అంగం వైపు వచ్చే రక్తనాళాలు కుచించుకుపోతాయి. కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది అనుకో రక్తనాళాలకు కొలెస్ట్రాల్ కూడుకుపోతుంది. షుగర్ వచ్చేసింది అనుకో నరాలన్నీ పాడైపోతాయి. ఏది ఏమైనా మీ ముఖ్యమైన అవయవాల్లో మీరు గుండె, మీ లివరు, మీ వృషణాలు, మీ స్పైనల్ కార్డు ఏది పాడైపోయినా యునానీలో చక్కటి పరిష్కారము, శాశ్వత పరిష్కారం ఉందండి. ఒక్కసారి యునానీ మందులు ఓరల్ మెడికేషన్ తీసుకుంటే చెప్పాను కదండి, ఆర్టీరియోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, వీనోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ట్రామాటిక్ దెబ్బ తగలటం వల్ల అంగం మీద వచ్చే అంగస్తంభన సమస్య ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అతిగా హస్తప్రయోగం ఫోర్స్గా చేయటం దెబ్బ తగలటం వల్ల వచ్చే ఎండోథీలియల్ టిష్యూస్లో వాపు ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే అంగస్తంభన సమస్య ఎండోథీలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. విన్నారు కదండి. 8 రకాల అంగస్తంభన సమస్యకు శాశ్వత చెక్ పెట్టండి. మళ్ళీ మీ దాంపత్య జీవితం మీద మీరు పట్టు పెంచుకోండి, మగతనం పెంచుకోండి. దొడ్డుగా ఉన్న అంగం సన్నగైపోయినా, పొడుగుగా ఉన్న అంగం చిన్నగైపోయినా, చక్కగా ఉన్న అంగం వంకరైపోయినా, రైట్ లెఫ్ట్ అప్ డౌన్ ఎటు వంకరైపోయినా, అంగం సెన్సిటివిటీ పెరిగిపోయినా, మీ వీర్యం చిక్కదనం కోల్పోయినా, విస్కాసిటీ కోల్పోయినా, వీర్యం మోతాదు క్వాంటిటీ తగ్గిపోయినా, వీర్య కణాలు తగ్గి మీకు సంతానం లేమి సమస్య వచ్చినా ఈ అన్నిటికీ మా దగ్గర శాశ్వత నివారణ. ఓన్లీ యునానీ మందులతో సర్జరీ లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా, మళ్ళీ రాకుండా శాశ్వత నివారణ, చక్కటి పరిష్కారం. మీరు విన్నారు కదండి. మీకు ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే అంగస్తంభన సమస్యకు యునానీ మందులతో ఎలాంటి పథ్యం లేకుండా మంచి వైద్యం, నాణ్యతమైన వైద్యం, ఈ వైకల్యానికి మీరు స్వస్తి చెప్పవచ్చు. చూడండి, ఒక్క లైఫ్లో మీరు కాళ్ళు లేకపోయినా మీ భార్యను మేమట్టుంటుంది, చేయి లేకపోయినా మీ భార్య మేమట్టుంటుంది, కళ్ళు లేకపోయినా మీ దాంపత్య జీవితం కొనసాగుతుంది. అంగం లేకపోతే, అంగంలో దమ్ము లేకపోతే, దాంట్లో నిలకడ, ఆమె సుఖపడే వరకు దీంట్లో స్టిఫ్నెస్, గట్టితనం, నిలకడ, సస్టైన్డ్ బ్లడ్ వచ్చి రిటర్న్ లేకపోవడం జరిగింది అనుకోండి, మీ దాంపత్య జీవితం దొబ్బినట్టే. అక్కడి నుంచి అనర్థాలు, గొడవలు మొదలవుతాయి. విడాకులు, లేచిపోవుడు, అక్రమ సమాధానాలన్నీ ఇక్కడి నుంచే పుట్టి వస్తాయి. ఈ సమస్యలన్నీ ఇక్కడి నుంచి పుట్టాయి. ఇక్కడ నుండే ఒక్క మగతనం లేనందున ఉన్నా కూడా, తక్కువ ఉన్నా కూడా ఆమెకు సుఖపట్టేంత టైమింగు, పవర్ లేకుంటే వచ్చే సమస్యలన్నీ కాదండి. సాయంత్రం అంటే ఒక బెడ్ కాదు, రణరంగంలో కనిపిస్తుంది. మన పార్ట్నర్ కాలు లేపినంత ఈజీ కాదు అంగం లేవటం. అంగంలో దమ్ము లేకపోతే మన దుమ్ము లేకపోతే గుర్తుపెట్టుకోండి. బెడ్ మీద రచ్చ చెయ్యాలన్నా, మనం పోటుగాళ్ళం అన్నా, నేను మగాడిని అనుకున్న అంగంలో దమ్ము ఉండాలి.
బయట ఉంటే ఏదైనా మన కార్లు చూపించుకోవచ్చు, షికార్లు చూపించుకోవచ్చు, గడియారం చూపించుకోవచ్చు, కోట్లలో గడియారం ఉంది, కోట్లలో కారు అన్నీ చూపించుకోవచ్చు. బయట ఉంటే ఒక మోతబరిగా చూపించుకోవచ్చు. కానీ లోపలికి బెడ్ అంటే రూమ్లోకి వెళ్ళాక చూపించాల్సింది ఏముండదు, పవర్. ఆ పవర్ లేదంటే బయటికి వెళ్ళిపోమంటుంది మన పార్ట్నర్. ఆ పవర్ తగ్గింది అనుకోండి, మీ పవర్షన్ తగ్గినట్టే, మీ విలువ తగ్గినట్టే. కాబట్టి మీలో అంగస్తంభన సమస్య ఉండి ఉంటే శాశ్వత నివారణకు ఈ సమస్యతో తప్పించుకోవడానికి మీ సైజు పోయిన సైజ్ పెంచుకోవచ్చు, పోయిన యవ్వనం తిరిగి తీసుకోవచ్చు, పోయిన కాన్ఫిడెన్స్ తీసుకోవచ్చు, మళ్ళీ వీర్యము వీర్య కణాలన్నీ తెచ్చుకోవచ్చు అండి యునాని వైద్యంతో. ఇంత భయం ఇస్తున్నానండి. యునాని మందులతో ఇంత మంచి పరిణామాలు, ఇంత మంచి రిజల్ట్ ఉంటుంది యునాని. ఓవరెంటెడ్ రిజల్ట్ ఏంటంటే ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడి మన పోయిన ఇజ్జత్ని కాపాడుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీలో ఎవరికి ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే యునాని వైద్యం తీసుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకునే ఈ సమస్యకు శాశ్వత చెక్ పెట్టవచ్చు. విన్నారు కదండి. మీరు లోకాన ఏ మూలాన ఉన్నా, దేశాన ఏ మూలాన ఉన్నా, మన తెలుగు రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాలు ఎక్కడున్నా, దగ్గరలో ఉన్న దూరంలో ఉన్న నా దగ్గరికి వచ్చి నేరుగా ట్రీట్మెంట్ తీసుకే సౌకర్యం ఉండి ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటారని భావిస్తూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అప్పుడే ఒకసారి